హైకోర్టును కర్నూలులోని ఏర్పాటు చేయాలని నంద్యాల వైసీపీ లీగల్ సెల్ పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గాప్రసాద్కు వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు వినతిపత్రం అందించారు. గత వైసీపీ ప్రభుత్వంలో హెచ్ఆర్సీ న్యాయ కళాశాల లోకాయుక్తను కర్నూలులో ఏర్పాటు చేశారు. కూటమి సర్కారు ఏర్పడ్డాక వీటిని విజయవాడకు తరలించేందుకు చర్యలు చేపట్టడం దారుణమని ప్రతాప్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాకు వచ్చిన హైకోర్టు, హెచ్ఆర్సీ గత ప్రభుత్వంలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ రాజధానిలో భాగంగా కర్నూలుకు లోకాయుక్త, హెచ్ఆర్సీ, తర్వాత న్యాయ కళాశాల, వక్స్ బోర్డు ఇవన్నీ కేటాయించడం జరిగింది. ఆల్రెడీ హైకోర్టు కూడా అక్కడే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. న్యాయ కళాశాలకు ప్రారంభోత్సవం చేశారు. హైకోర్టు కూడా త్వరలో తెప్పిస్తామని చెప్పారు. మిగతావి కూడా తరలించి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మొత్తం అన్ని విజయవాడకు తరలించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ చూస్తే ఆల్రెడీ న్యాయ కళాశాలలో ఒక ప్రైవేట్ కాలేజ్ బోర్డు అయితే కనపడింది, చైతన్య అని చెప్పి బోర్డు అయితే మాకు కనపడింది. అంటే ఆల్రెడీ అక్కడ కాలేజ్ తీసేస్తున్నట్టు మాకు అర్థమైపోతుంది. మిగతా కూడా హెచ్ఆర్సీ ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీసేసి విజయవాడలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇవన్నీ కర్నూలు జిల్లాలోనే ఉండాలని చెప్పేసి ఈరోజు మా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నంద్యాల భారత ప్రెసిడెంట్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది.